పీపుల్, వెల్కమ్ టు రోజా లాగ్స్. ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం కాసేపు సరదాగా. కలుపు మొక్క గురించి వినే ఉంటారు మీరు చిన్నప్పటి నుంచి. కలుపు మొక్క దాని లక్షణం ఏంటి? పైరుని నాశనం చేయడం. బాగా పెరిగే పైరుని, పొలాన్ని సర్వనాశనం చేయడం, అంతేనా? పెరిగే లక్షణం ఉన్న పొలాన్ని సర్వనాశనం చేయడమే కదా కలుపు మొక్క లక్షణం. దాని లక్షణం అది. సేమ్ టైం ఇలానే మనుషుల్లో కూడా ఉంటారు కలుపు మొక్కలు. మన కుటుంబాల్లో, మన చుట్టాల్లో ఒకడు పైకి పోతుంటే కిందకి లాగేటోళ్ళు. వాళ్ళ గోష్ట వల్ల వాడు అధపాతాలను దుఃఖపడతాడు, మన వరి పొలంలాగా. సేమ్ అలానే కలుపు మొక్కలాగా పైన్ ట్రీ అనేది ఒకటి ఉంది మనకి. సెల్యులోస్ ఫైబ్రస్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. దాని ద్వారా మిల్క్ తయారైపడదు. ఆ మిల్క్ అంటే ఆ పైన్ ట్రీ ద్వారా వచ్చే మిల్క్, ఆ పాల ద్వారా ఒక వస్తువు తయారైద్ది. అదే పేపర్, వైట్ పేపర్. ఈ వైట్ పేపర్ మార్కెట్లో ఫ్యాక్టరీ నుంచి వచ్చి రకరకాలుగా తయారు చేయబడుతుంది. లైక్ న్యూస్ పేపర్లానో, నోట్బుక్కుల్లానో, వాట్ నాట్, డిస్పోజబుల్ పేపర్లానో, రకరకాల మాధ్యమాలు ప్రపంచం మొత్తం తయారు చేయబడుతుంది కదా, మీకు తెలుసు. ఏటి జనరల్గా నార్మల్ రోజువారీ వాడకాల్లో తయారు చేయబడుతుంది అన్నమాట పేపర్. నోట్బుక్లు అంటే స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ దాకా, అప్ టు పీజీ దాకా, పిహెచ్డీ దాకా యూజ్ చేస్తాం. ఆఫీసులో చేస్తాం. న్యూస్ పేపరు, న్యూస్ గురించి చేస్తాం, ప్రింటింగ్ ప్రెస్. సేమ్ టైము రకరకాల పేపర్లు, డిస్పోజబుల్ పేపర్స్, ఎస్పెషల్లీ పేపర్ ప్లేట్లు, రకరకాల వాట్ నాట్, రకరకాల కథలు పడతాం ఆ వైట్ పేపర్తో. సేమ్ టైం ఇంకొక కథ పడతాం. ఆ కలర్ పేపర్ కాస్త కొంచెం దానికి వాల్యూ పెరుగుద్ది అనమాట వీటన్నిటితో పోల్చుకుంటే. కొంచెం కింద బేస్ పెరిగి జీ బల్బు దాన్ని కాస్త రంగులద్ది. ఆ 3 సింహాలు ఉన్నాయి కదా, ఆ 3 సింహాలు అద్ది దానికి గవర్నమెంట్ అప్రూవ్డ్ చేయబడుతుంది అనమాట. అప్రూవ్డ్ బై ఆర్బిఐ, అప్రూవ్డ్ బై గవర్నమెంట్. అది చేయబడిన తర్వాత ప్రింటింగ్కి ముందు కలర్ పేపరు, వైట్ పేపరు, ప్రింట్ అయిన తర్వాత వచ్చే పేపరు దానికి చాలా వాల్యూ పెరిగిపోతుంది అనమాట బయట సొసైటీలో. అది చేసే మాయ అంతా ఇంతనా భూమి మీద? నార్మల్గా నోట్బుక్, న్యూస్ పేపరు, డిస్పోజబుల్ గ్లాసులు, డిస్పోజబుల్ పేపర్లు ఏది చేయనిటువంటి ప్రక్రియ చేస్తుంది అది, అప్లోడ్ చేయబడింది కాబట్టి. ఇది పేపరే, జస్ట్ కలర్లు అద్దారంతే. కానీ అది చేసే వింత 24/7 365 days పొద్దున కాలు పెడితే బయటికి రాత్రి ఇంటికి వచ్చేదాకా 6 సంవత్సరాల పిల్లగాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ దాకా నిత్యం దాని వెనకాల పరుగులు తీస్తా, పడుకునేటప్పుడు తప్ప. 2 hours పడుకుంటే వాడికి మిగతా రిమైనింగ్ ఎన్ని గంటలు ఉంటుంది? అన్ని గంటలు వాడు దాని గురించే ఆలోచన. 8 hours పడుకుంటే రిమైనింగ్ ఎన్ని గంటలు ఉంటుంది? ఎన్ని గంటలు ఉంటుందో అన్ని గంటలు దాని గురించి ఆలోచన. ఒక డ్రగ్ అడిక్ట్ కంటే దారుణమైంది, ఒక ఆల్కహాల్ కంటే దారుణమైనది ఏదైనా ఉందంటే ఈ కలర్ పేపర్ చేసే మాయ, బ్లడీ ఫకింగ్ పేపర్. దీని వెనకాల బడి ఉచ్చనీచాలు మర్చిపోయి ప్రతి ఒక్కడు, అందరం, ప్రతి ఒక్కడు, తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లె లేదు, బావ లేదు, బావమర్ది లేదు, పెళ్ళాం లేదు, మొగుడు లేదు, కొడుకు లేదు, కోడలు లేదు, అమ్మ లేదు, కొడుకు లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే స్నేహితుడు లేదు, స్నేహం లేదు, ఏం లేదు. నిత్యం 24/7 365 days బ్రెయిన్లో
ఒక డ్రగ్ వేసుకుంటే ఎట్టుంటుంది, ఐ డోంట్ నో. డ్రగ్ కన్నా డేంజర్ ఇది. ఈ కలర్ పేపర్ చేసే మాయ భూమి మీద, ప్రపంచం మొత్తం మీద. బ్లడీ కలర్ పేపర్ అది. పైన్ ట్రీ ద్వారా వచ్చేది. రకరకాల ట్రీస్ ఉంటాయి. అది చేసే మాయ అంత ఇంత. నా కలుపు మొక్క ఇదే కదా ప్రపంచంలో. ఇది మంచి మంచి మొక్క ఎట్లయితుంది? కలుపు మొక్క ఇది. అన్నదమ్ములను విడగొడుతుంది, అన్న చెల్లెల్ని విడగొడుతుంది, అక్క తమ్ముళ్ళని విడగొడుతుంది, అక్క చెల్లెల్ని విడగొడుతుంది, కన్న తల్లి కొడుకుని విడగొడుతుంది, అన్నదమ్ములను విడగొడుతుంది, స్నేహితుల్ని విడగొడుతుంది. కలుపు మొక్క ఇదే కదా, పెద్ద కలుపు మొక్క. ఆ లోకం అంత పంటని సర్వనాశనం చేస్తుంది పొద్దున్న లేస్తే. అది మనుషులు తప్పు కాదు, ఇది మనుషులు అందరూ మంచోళ్ళే. ఈ ఈ ఈ లింక్ ఎప్పుడైతే తీసేస్తారో, డబ్బు లింకు, పొద్దున అడుగెడితే బయటికి రాత్రి వచ్చేదాకా డబ్బు అవసరం లేదని తీసేస్తే ప్రతి ఒక్కడు రేలంగి మామలే. ప్రతి ఒక్కడు దునియా మీద ప్రతి ఒక్కడు మంచోడే. చెడ్డోడు ఎందుకు అవుతుంది తెలుసా? ఈ లింకు, పాపిస్టి బ్లడీ ఫకింగ్ మనీ. ఈ కలర్ పేపర్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్. అది చేసే మాయ వల్ల ప్రతి ఒక్కడు ఒక నరరూప రాక్షసులా తయారవుతున్నాడు భూమి మీద. వాళ్ళకి తెలుసు. బట్ 60 ఏళ్ళు 70 ఏళ్ళు రాని 80 ఏళ్ళు రాని వెనకాల కృష్ణారామ అనుకుంటా గుళ్ళో కూర్చోకుండా ఇప్పుడు ఇంత వస్తాయి, ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు ఆడబెట్టే. ఏం పెట్టావురా స్వామి నువ్వు? కర్మ కాకపోతే నీ పొల్యూట్ చేసి పడదొబ్బింది అందరినీ, ముసలోళ్ళని. కృష్ణారామ అంట హరిహరిహర అనుకుంటా గంట కొట్టుకోవాల్సింది పోయి ఆ ముసలోళ్ళ మెదడులో కూడా దీని గురించి టెన్షన్ పొద్దున్న లేస్తే. చిన్న పిల్లోడు స్కూల్కి వెళ్ళి సరదాగా ప్రకృతిని ఎంజాయ్ చేయాల్సిన పని వాడు ఒక షాప్కి వెళ్తే ఈ కలర్ పేపర్ ఇస్తే కానీ ఇంకొక వస్తువు వీడికి అక్కడ మళ్ళీ మైండ్లో పడిపోతుంది డబ్బు. ఏమి దరిద్రం రా బాబు ఇది. అమ్మా నాన్న ఆట ఆడితే భూమి మీద పడ్డాం అందరం. భూమి మీద పడ్డప్పటి నుంచి ఇది ఆట ఆడుతుంది ఈ కలుపు మొక్క, ఈ రంగు కాగితం. ఇది ఆడే ఆట అంతా ఇంత కాదు, చచ్చేదాకా ఆడుతుంది. చచ్చిపోయిన తర్వాత కూడా ఆడుతుంది చిల్లర జరుపుకుంటా. ఎంత దరిద్రపు కొట్టేది ఏదైనా ఉంది ప్రపంచంలో కలుపు మొక్క ఈ మనీ. కలర్ పేపర్, వైట్ పేపర్తో కలర్ అద్దుకొని రంగు కాగితం. దీని వెనకాల పడి ఉచ్చనిచ్చాలు మర్చిపోయి, రియాలిటీ మర్చిపోయి, జెన్యునిటీ మర్చిపోయి, కొట్లాట్లు గొడవలు. పొద్దున్న లేస్తే ఒక 10 మంది కూర్చుంటే, ఒక కేఫ్కి వెళ్ళి కూర్చుంటే 8 మంది దీని గురించి డిస్కషన్. నాది అంత పొడుగు, నాది ఇంత లావు, నాది అక్కడ ఉంది, నాది ఇక్కడ ఉంది. మనుషులందరూ మంచోళ్ళే ఈ దరిద్రం లేకపోతే. ఈ దరిద్రం డ్రగ్ ఇంజెక్ట్ చేసి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా వాడు తప్పు లేకుండా, వాడి ప్రమేయం లేకుండా గవర్నమెంటు అట్లా తయారు చేయబడింది మనుషుల్లో. ఈ భూమి మీద పడిన పాపానికి అమ్మ నాన్న ఆట ఆడితే వాళ్ళ ప్రమేయం, వాళ్ళు బాగానే ఉంటుంది ప్రమేయం, వాళ్ళు లేకపోతే ఎందుకు పడతారు? వాళ్ళు బాగా ప్రమేయం తీసుకొని బయటేస్తారు భూమి మీద మనల్ని. మనం భూమి మీద పడ్డప్పటి నుంచి మనతో ఆడుకుంటుంది అనమాట. 2020 మ్యాచ్ చచ్చిపోయేదాకా. కలర్ పేపర్, రంగు కాగితం. దీని ఆడే ఆటలో ఆకులైపోతాం మనం. ఒకడికేమో బాగా బలిసేటట్టు చేస్తాడు, ఒకడికేమో పాతాలను దొక్కుతాడు. దీంట్లో మరి కాంపిటీషన్లు, నాకెంత ఉంది, నాకు అంత ఉంది. ఏముంది? రంగు కాగితాలు. నా దగ్గర ఇన్ని ఉన్నాయి తిత్తు పేపర్లు, నీ దగ్గర అన్నీ లేవు. నువ్వు వేస్ట్, నేను గొప్ప. దానికి వాల్యూ తీసి పడి దొబ్బారనుకో ఒక సెకండ్, చిత్తు కాగితాలు అయ్యి అందరు చిత్తే, చెత్త. అది ఉంది కాబట్టి అప్రూవ్డ్. ప్రతి ఒక్కరు రెచ్చిపోవడం భూమి మీద. అది రంగు కాగితం కథ. గుడ్ నైట్. అది మారదు, మీరు మారరు, ఎవరు మారరు, వచ్చేదాకా అంతే.
ఈ భూమి మీద పడ్డ పాపానికి ఇట్లా దాంతో సహజీవనం చేసి చచ్చిపోవడం ఒకరోజు. గుడ్ నైట్ బాయ్.